హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆదరణ పథకం గురించి తెలుసుకుందాం రండి. ఈ ఆదరణ పథకాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ఆదరణ 3.0 అని పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించిన విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఈ ఆదరణ పథకం కింద మైనారిటీ వర్గాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళ కోసము కులవృత్తులు చేసేటటువంటి వాళ్ళ కోసం ఆధునికమైనటువంటి పనిముట్లను వాళ్లకు 90% సబ్సిడీతో అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆల్రెడీ ఈ పథకానికి 10% మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే దీనికోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు కేవలం 10% అమౌంట్ మాత్రమే చెల్లించాలి. 90% ప్రభుత్వమే చెల్లిస్తుందన్నమాట. ఇది ఆల్రెడీ 1999లో ఆదరణ పథకాన్ని మొట్టమొదట అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు మైనారిటీ వాళ్ళ కోసమని. అప్పట్లో 10% అమౌంట్ని చెల్లించి 90% ప్రభుత్వమే చెల్లించిందనమాట. 10% మాత్రమే ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు 10% చెల్లించాలని అప్పట్లోనే ఈ ఆదరణ పథకాన్ని 1999 జూలై నెలలోనే ఆయన ఈ పథకాన్ని మొట్టమొదటి తీసుకొని వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2018 ఏప్రిల్లో ఈ ఆదరణ 2 పథకాన్ని తీసుకొచ్చారు. అంటే రెండో విడత. ఆ రెండో విడత కూడా 90% సబ్సిడీతో కేవలం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో, అంటే ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళకు మాకు పనిముట్లు కావాలి అని ఈ బీసీ వర్గానికి చెందిన వాళ్ళందరికీ కూడా, ఈ బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించి అందరికీ అన్ని రకాల పనిముట్లను ఉచితంగానే, అంటే 90% సబ్సిడీతో 10% మాత్రమే ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో, అంటే ఎవరైతే ఈ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్లకు 10% మాత్రమే అమౌంట్ డీడీ కట్టించుకొని మిగిలిన 90% ప్రభుత్వమే చెల్లించి వాళ్లకు ఆధునికమైనటువంటి పరికరాలను అన్ని కులాల వాళ్లకు అందజేయడం జరిగింది. అంటే కులాలు అన్నీ ఉండొచ్చును, కానీ సంబంధించి కులవృత్తులు చేసేవాళ్ళు, కేవలం కులవృత్తులు చేసే వాళ్ళకు మాత్రమే, ఈ బీసీ వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే ఈ పనిముట్లను అప్పట్లో 10% అమౌంట్ కట్టించుకొని 90% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పథకాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 3.0గా తీసుకొచ్చారనమాట. ఈ ఆదరణ 3.0గా తీసుకొచ్చిన పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సవిత గారు ఆల్రెడీ ఈ పథకం గురించి కొద్దిగా అనౌన్స్మెంట్ కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మార్చిలోనే విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఆ పథకాన్ని ఇంకా ఎవరికి తెలియజేయలేదు. ఇప్పుడే తెలియజేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి 90% తిరిగి అదే విధంగానే ఆదరణ 3.0గా పథకాన్ని తీసుకొచ్చారు. 90% సబ్సిడీతో 10% మాత్రం అమౌంట్ బీసీలకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్లకు 10% అమౌంట్ కట్టించుకొని 90% సబ్సిడీతో తిరిగి మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారన్నమాట. కాబట్టి బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎవరైనా కానీ, కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని కూడా చెప్తాను. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఏవని చెప్తాను. ఎవరు స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి. వీడియో క్లియర్గా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. అందుకని స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి. ఇది మైనారిటీ వర్గానికి సంబంధించి, అంటే బీసీ వర్గానికి సంబంధించి కుమ్మరి వాళ్ళు కానివ్వండి,
కమ్మరి పని చేసేవాళ్ళు కానివ్వండి, నాయ బ్రాహ్మణులు కానివ్వండి, రజకులు కానివ్వండి, టైలరింగ్ టైలరింగ్ అంటే దర్జీలు కానివ్వండి, వడ్రంగి పని చేసేవాళ్ళు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు అంటే గోడ పనులు అవన్నీ చేసేవాళ్ళు అనమాట, భవన నిర్మాణ కార్మికులు. అదేవిధంగా కల్లుగీత కార్మికులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ఇంకా ఇతర హస్తవృత్తులు చేసేటువంటి వాళ్ళు కులాలకు సంబంధించి కానీ ఎవరైనా అటువంటి వాళ్ళందరూ తప్పకుండా ఈ ఆదరణ పథకానికి సంబంధించి పనిముట్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. 90% సబ్సిడీతో ఇస్తుంది ప్రభుత్వం, కేవలం 10% మాత్రమే కట్టించుకుంటుంది. ఈ ఆదరణ పథకానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలా, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండాలా, అదేవిధంగా వయసు వచ్చి 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నమాట. ఇంకా రేషన్ కార్డు ఉండాలి. ఇకపోతే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీ క్యాస్ట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ రెడీగా పెట్టుకోండి. పథకాన్ని ఏ నిమిషంలోనైనా ప్రభుత్వము తెలియజేస్తుంది, ప్రభుత్వం ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. ఇంకా దీనికి ఏమేం పత్రాలు కావాలి అని ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెటు, మొబైల్ నంబర్ అంటే మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంటుంది కాబట్టి అప్లై చేసే సమయంలో ఓటీపీ అందుకు వస్తుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దీన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ అప్లై చేసుకునేదానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి కానీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది చాలామంది బీసీ కులానికి సంబంధించిన వాళ్ళందరూ చాలామంది వెనుకబడి ఉన్నారనమాట. వాళ్ళ చేతి వృత్తులు కానివ్వండి, కుల వృత్తులు కానీ చేసుకునేదానికి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ పరిస్థితిని ఆర్థికంగా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రెడీగా ఉండండి. ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంతవరకు మన ఛానల్ని వింటున్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.